హాయ్ ఫ్రెండ్స్, తెలుగు టైమ్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశివారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు మరింత పురోగతిని సాధించగలుగుతారు. ఇక నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇంట బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశివారికి ఆర్థిక లాభాలు అత్యధికంగా లభిస్తాయి. స్నేహితుల వల్ల శుభయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశివారు ఇతరుల సహాయంతో విజయాన్ని సాధిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు తమ మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఇక బంధువుల వల్ల లాభాలను గడించగలుగుతారు. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఉత్తమ వ్యక్తుల పరిచయం వల్ల మీకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులైతే నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను పొందుతారు. అలాగే అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. లోన్ సౌకర్యం లభించే అవకాశం కూడా ఉంది. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అప్రయత్నంగా పూర్తి కాగలవు. శుభవార్తలు అందుకుని ఉల్లాసంగా గడుపుతారు. దూరపు బంధువులు మీకు కొంత సహాయకరులుగా నిలుస్తారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అన్వేషణ ఏదైతే చేస్తున్నారో అది ఫలిస్తుంది. ఇక రాబడికి పడ్డ కష్టాలు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన లాభాలనేవి లభిస్తాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొన్ని బకాయిలు అందుతాయి. అలాగే రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యార్థులు తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా మహిళలకు చికాకులు తొలగిపోతాయి. ఇక మేషరాశివారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశివారు హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశిఫలాలలో మేషరాశివారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశివారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. జీవిత భాగస్వామితో అకారణంగా మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వృత్తి వ్యాపారులలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. రుణ ఒత్తిడిలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు మేషరాశివారికి తొందరపాటు తన అస్సలు పనికిరాదు. అలాగే విద్యార్థులకు చేసే తప్పిదాల వల్ల విద్య నష్టం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగ నష్టం అనేది ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కూడా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వలన వ్యాపార నష్టాలు కూడా కలుగుతాయి. ఇక ఈరోజు చెడు అలవాట్ల వల్ల ప్రమాదాలన్నీ జరిగే అవకాశం ఉన్నది. మద్యపాన సేవనం చేసి వాహనాలు నడపడం వలన వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు అనుభవం లేక తీసుకునే నిర్ణయాల వలన వ్యాపార నష్టం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కలుగుతుంది. అలాగే నకిలీ విత్తనాల బెడద కూడా కనబడుతుంది. ఇక వైద్యులకు కూడా కష్టకాలం అని చెప్పవచ్చు. సినీ రంగం వారు ఇబ్బందులు పడతారు. కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టర్లను చేజార్చుకుంటారు. ఇక ఈరోజు ఆస్తి నష్టం కలుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించకపోవచ్చు. ఇక అనేక రకాలుగా చికాకులు అనేవి ఏర్పడతాయి. అలాగే ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య వివాదాలు మరింత జటిలమవుతాయి. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోండి, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన.
అలాగే మేషరాశివారికి ఈరోజు రాబడి విషయంలో అసంతృప్తి అనేది ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందలేకపోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పని ఒత్తిడు అనేది మీద పడవచ్చు. క్రీడాకారులకు చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఇక విద్యార్థులు మరింత కృషి చేస్తే కానీ ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశివారు దుర్గా సూక్త పారాయణం అలాగే సత్యనారాయణ స్వామి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు.